ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ, చాలా దూరంలో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు రూల్స్ ప్రకారం, రే డయాగ్రామ్స్ గీసే రూల్స్ ప్రకారం, రూల్ నంబర్ 2 ప్రకారము ఏదైనా ఒక రే ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా పడుతూ ఉంటే రిఫ్లెక్ట్ అయిన తర్వాత అది ఫోకల్ పాయింట్ గుండా వెళ్తుంది. ఆ విధంగా గీయాలి. రూల్ నంబర్ 2ని గుర్తుంచుకొని. నెక్స్ట్ ఇంకొకటి, ఏదైనా ఒక రే చూడండి ఈ విధంగా ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా పడుతూ ఉన్నట్లయితే ఫోకల్ పాయింట్ గుండా వెళ్ళాలి అనేటటువంటి సెకండ్ రూల్ ని ఆధారంగా చేసుకొని ఈ రే డయాగ్రామ్ గీస్తాం. ఒక రూల్ని, ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఒక రే పడుతుంది, రిఫ్లెక్ట్ అయి ప్రిన్సిపల్ ఫోకస్ పాయింట్ గుండా వెళ్తుంది. కింద నుంచి కూడా ఒక రే ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్తుంది, రిఫ్లెక్ట్ అయ్యి ఫోకల్ పాయింట్ గుండా వెళ్తుంది. అవునా? ఇవి రెండు కూడా ఎక్కడైతే కలుసుకున్నాయో, రెండే కాదు ఎన్ని రేస్ అయినా గీయొచ్చు. అలా ఎన్ని రేస్ గీసినా కూడా